హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు ఫ్రాన్సిస్ బ్యాకన్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఫ్రాన్సిస్ బ్యాకన్ అనే ఆయన ఎలిజబెతన్ ఏజ్లో చాలా మోస్ట్ పాపులర్ ఎస్సేయిస్ట్గా చెప్తారు ఈయన్ని. అలాగే ఈయన ఒక మంచి పొలిటీషియన్, అలాగే ఈయనకి ఫాదర్ ఆఫ్ ఎస్సేస్ అని కూడా పిలుస్తారు ఈ యొక్క ఫ్రాన్సిస్ బ్యాకన్కి. ఇక ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు రాసినటువంటి చాలా ఎక్కువ ఎస్సేస్లో ప్రముఖమైనటువంటి ఎస్సేస్ బోల్డ్ ఉంటాయి. ఆయన రాసినటువంటి చాలా ఎస్సేస్ ఆఫ్ స్టడీస్ కానీ, ఆఫ్ లవ్ కానీ, ఆఫ్ ఫ్రెండ్షిప్ కానీ, లేదా అదర్ థింగ్స్, రివెంజ్ కానీ, ఇలాంటి వాటిపైన ఫ్రాన్సిస్ బ్యాకన్ చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఫిలాసఫర్గా ఆయన చాలా పుస్తకాలను చదివి నేర్చుకున్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బ్యాకన్. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్ అని పిలవటం జరుగుతుంది. ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు ఇది ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే, మాంటేగ్ అని ఒక ఫ్రెంచ్ ఎస్సేయిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర ఈయన ఇన్ఫ్లుయెన్స్ పొంది ఫ్రెంచ్ ఆయన దగ్గర ఈ ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు తన యొక్క కెరియర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్రాన్సిస్ బ్యాకన్ తాలూకా నాన్నగారు కూడా ఎలిజబెతన్ కోర్టులో వర్క్ చేసేటటువంటి వ్యక్తిగా ఉండటం వల్ల ఫ్రాన్సిస్ బ్యాకన్కి ఎలిజబెత్ నైట్హుడ్ అని పిలవటం జరుగుతుంది ఫ్రాన్సిస్ బ్యాకన్ గారిని. అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్లో ఆమె ద్వారా మన్నన పొందినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బ్యాకన్గా చెప్పుకోవచ్చు. ఈయన గురించి చాలామంది ప్రముఖులు చాలా రకాలుగా చెప్తారు, చాలా విశ్లేషకులు, విమర్శకులు చెప్తారు. కానీ ముఖ్యంగా నియో క్లాసికల్ ఏజ్కి సంబంధించి అలెగ్జాండర్ పోప్ అనే ఆయన ఈ బ్యాకన్ గారి గురించి ఏం చెప్తారంటే, ఫ్రాన్సిస్ బ్యాకన్ లాంటి వ్యక్తి ద వైజెస్ట్, బ్రైటెస్ట్, మీనెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని అలెగ్జాండర్ పోప్ చెప్తారు. ఈ అలెగ్జాండర్ పోప్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, బ్యాకన్ అనే ఆయన చాలా వైజెస్ట్, చాలా తెలివివంతుడు, వివేకవంతుడు, అలాగే బ్రైటెస్ట్, చాలా ప్రకాశవంతమైనటువంటి వ్యక్తి, అలాగే మీనెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవ సత్సంబంధాలకి చాలా అత్యున్నత సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క బ్యాకన్ అని అలెగ్జాండర్ పోప్ చెప్తారు. వాల్టేర్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ ఇంపీరియలిజం, ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ అని వాల్టేర్ గారు ఫ్రాన్సిస్ బ్యాకన్ గారిని పొగట్టడం జరుగుతుంది, లేదా ప్రైజ్ చేయడం జరుగుతుంది, లేదా పిలవబడతాడు ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు. ఇక ఈయన ముఖ్యంగా ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు ఏ ఒక్క ఆథర్ అయినా సొసైటీలో జరిగే థీమ్స్ పైన రాస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క రైటింగ్ అనేది పర్టికులర్ థీమ్స్కి బేస్ అయి ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు ఎక్కువ శాతం దేనిపైన ఫోకస్ చేశారంటే, ఒకటి సైన్సు, రెండోది రిలీజియన్, మూడోది తమ యొక్క జుడిషియరీ వర్క్స్ పైన ఈయన ఎక్కువగా ఫోకస్ చేశారు. సైంటిఫిక్, అలాగే రిలీజియస్, అలాగే జుడిషియర్, ఈ మూడిటి మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేయటం జరుగుతుంది. ఆఫ్ గార్డెన్ అనేది అతని యొక్క పర్సనల్ వర్క్ కిందకి చెప్తారు క్రిటిక్స్. తన యొక్క హోల్ ఎస్సేస్లో ఆ యొక్క గార్డెన్ అనేది చాలా పర్సనల్ లైఫ్కి చాలా రిలవెంట్గా ఉందని చెప్పి చాలామంది క్రిటిక్స్ చెప్పడం జరుగుతుంది. ఇండక్షన్ ఆఫ్ లాజికల్ మెథడ్, బ్యాకన్ గారు మ్యాక్సిమము ఇండక్షన్ ఆఫ్ లాజికల్ మెథడ్ అనే మెథడ్ని ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు తన యొక్క లైఫ్లో అన్వయించుకొని సొసైటీలో ఉన్నటువంటి కాంటెంపరీ పొజిషన్, ఆ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పొజిషన్ని, తర్వాత వచ్చినటువంటి జాకోబియన్ ఏజ్లో వచ్చినటువంటి పొజిషన్ని, రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ బ్యాకన్ గారు ఆ యొక్క హ్యూమన్ ఎథిక్స్ని బ్యాలెన్స్డ్ వేలో సొసైటీకి చెప్పాలనుకున్నారు బ్యాకన్ గారు. జానథన్ స్విఫ్ట్ అనే ఈయన గల్లివర్ ట్రావెల్స్ రాసిన సంగతి తెలిసిందే. ఆయన తాలూకా వర్క్ కూడా మనం డిస్కస్ చేసాం. ఈ గల్లివర్ ట్రావెల్స్ అనే బుక్లో చాలా వరకు బ్యాకన్ రెఫరెన్సెస్ తీసుకుని తన యొక్క వర్క్ అయినటువంటి ఆ గల్లివర్ ట్రావెల్స్ అయితేనేమి, లేదా న్యూ అట్లాంటిస్ అనే వర్క్ అయితేనేమి, ఈ రెండింటినీ కూడా ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలించి బ్యాకన్ పైన తమ యొక్క అనుభవాల్ని చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఆఫ్ స్టడీస్ గురించి బ్యాకన్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు. ఆ విధంగా మనం ఎక్కువ తెలుసుకోకుండా ఒక 3-4 కొటేషన్స్ తీసుకుని ఆ 3-4 కొటేషన్లోనే ఈ యొక్క ఎస్సే తాలూకా అర్థం అంతా కూడా తెలుసుకుందాం ఆఫ్ స్టడీస్ గురించి. అలాగే ఈ యొక్క ఆఫ్ స్టడీస్ ఆయన 500 వర్డ్స్లో రాయటం జరిగింది. అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, మనిషి ఏ విధంగా చదవాలి, మనిషికి ఏమి అవసరము విద్యార్హత పొందినప్పుడు అని చెప్పి బ్యాకన్ గారు సుదీర్ఘంగా ఈ యొక్క ఎస్సేని చర్చించారు. మనం ఈ యొక్క వీడియోలోని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు ఆఫ్ స్టడీస్లో తన యొక్క ఎస్సే స్టార్టింగ్లో
స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ అని ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు తన యొక్క ఎస్సేని స్టార్ట్ చేస్తారు. దీనిలో అర్థం ఏంటంటే చదువు అనేది కొంతమంది జ్ఞానం కోసం చదువుతారు, అలాగే కొంతమంది ఆభరణంగా ధరించటం కోసం చదువుతారు, కొంతమంది తమను తాము ప్రూవ్ చేసుకోవటానికి చదువుతారు అని చెప్పి ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు చెప్తారు. దాని తరువాత లైన్స్లో బ్యాకన్ దర్ చీఫ్ యూజ్ ఫర్ డిలైట్ ఈజ్ ప్రైవేట్నెస్ అండ్ రిటైరింగ్. ఎవరైతే డిలైట్ కోసం చదువుతారో అదొక ప్రైవేట్నెస్ కలిగినటువంటిది, వ్యాపారానికి అనుగుణంగా ఉండేటటువంటిదిగా చెప్తారు. అదొక రిటైరింగ్ ప్రాసెస్ అని చెప్తారు. ఫర్ ఆర్నమెంట్స్ ఈజ్ ఇన్ డిస్కోర్స్. ఎవరైతే ఆభరణంగా ధరించి చదువుతారో అదొక డిస్కోర్స్ అంటే విభజింపజేసేది. నువ్వు చదువుని ఆర్నమెంట్తో కలపటం వల్ల చదువు అనేది ఒక డిస్కోర్స్ ఏర్పడుతుంది ఆ రెండింటి మధ్యలో అని చెప్తారు. అండ్ ఫర్ ఎబిలిటీ ఈజ్ ఇన్ జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్. ఎవరైతే జడ్జిమెంట్ పరంగా, ఎబిలిటీ పరంగా చదువుతారో అలా చదివే వాళ్ళంతా కూడా డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్, ఒక బిజినెస్ చేస్తున్న వాళ్ళు డిస్పోజిషన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా వాళ్ళ యొక్క చదువుని అర్థం చేసుకోవడానికి అదొక ఎబిలిటీ అనుకున్నప్పుడు దానిలో ఉండేటటువంటి జ్ఞానం అనేది పరిపూర్ణత ఉండదు అని చెప్పి ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు చెప్తారు. తరువాత లైన్స్లో ఫర్ ఎక్స్పర్ట్ మెన్ కెన్ ఎగ్జిక్యూట్. ఎవరైతే చదువులో బాగా నిష్ణాతులై ఉంటారో, జ్ఞానంలో నిష్ణాతులై ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. పెర్హాప్స్ జడ్జ్ ఆఫ్ పర్టికులర్స్. ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత వీళ్ళు పని చేయింపబడతారు లేదా వాళ్ళ చేత జడ్జి చేయబడతారు అని చెప్పి ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు రాస్తారు. అలాగే బట్ ద జనరల్ కౌన్సిల్స్ అండ్ ద ప్లాట్స్ ఆర్ మార్షింగ్ ఆఫ్ అఫైర్స్ కమ్ బెస్ట్ ఫ్రమ్ దోస్ దట్ ఆర్ లెర్నడ్. వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు తన యొక్క హోల్ ఎస్సేలో ఎవరైతే జ్ఞానం ఎక్కువగా సంపాదించి ఉంటారో తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు అనేది తర్వాత చెప్పుకొని వస్తారు ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు. ఆయన తరువాత లైన్స్లో చదువు లేదా జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఒకవేళ అది డిసడ్వాంటేజ్ అయితే ఎట్లా ఉంటుందో అని చెప్పి ఫ్రాన్సిస్ బ్యాకన్ ఏం చెప్తారంటే టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ స్లాత్, టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్ ఈజ్ ఎఫ్లికేషన్, టు మేక్ జడ్జ్మెంట్ హోలీ బై దేర్ రూల్స్ ఈజ్ ద హ్యూమర్ ఆఫ్ ఎ స్కాలర్ అని ఆయన చెప్తారు. దీనిలో మెయిన్ రీజన్ ఏంటంటే టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ స్లాత్ అంటే ఒక రకంగా బద్ధకాన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడూ కూర్చొని చదివే వాళ్ళల్లో బద్ధకం అనేది ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అని బ్యాకన్ గారు చెప్తారు. టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్. ఎవరైతే అలంకారంగా మేము అది సాధించాము ఇది సాధించాము లేదా అది పెట్టుకున్నాము ఇది పెట్టుకున్నామని చెప్పటం అనేది ఈజ్ ఎఫ్లికేషన్. టు మేక్ జడ్జిమెంట్ హోలీ బై దేర్ రూల్స్ ఈజ్ ద హ్యూమర్ ఆఫ్ ఏ స్కాలర్. ఎవరైతే ఎక్కువగా జడ్జి చేస్తూ ఉంటారో అవతల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని, అది స్కాలర్లకి ఒక హ్యూమర్గా తయారవుతుంది. హ్యూమర్ అంటే హాస్యాస్పదంగా తయారవుతుంది. ఎక్కువగా ఆర్నమెంట్గా నేను అది చేసా ఇది చదివా అది చదివా అని అవతల వాళ్ళకి చెప్పటం వల్ల వాళ్ళ దగ్గర ఇతని యొక్క ఇమేజ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి బ్యాకన్ గారు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆర్నమెంట్గా తీసుకుంటామో జ్ఞానాన్ని అది కరెక్ట్ కాదు అని చెప్పి బ్యాకన్ గారు చెప్తున్నారు. తరువాత లైన్స్లో బ్యాకన్ ద పర్ఫెక్ట్ నేచర్ అండ్ ఆర్ పర్ఫెక్టెడ్ బై ఎక్స్పీరియన్స్. For natural abilities are like natural plants. They need pruning by studies, and studies themselves do give fourth direction too much at large, except that be bounded in by experience. ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఒక చెట్టుని ఉదాహరణగా తీసుకుంటారు. ఏంటంటే నిజమైనటువంటి చెట్టుకి ఏ విధంగా అయితే ప్రయోనింగ్ అంటే కటింగ్, ఆ ప్రయోనింగ్ అనేది ఎట్లా అవసరం ఉండదో నిజమైనటువంటి న్యాచురల్ ఎబిలిటీస్తో ఉన్నటువంటి ఒక జ్ఞానవంతుడికి కూడా ఎటువంటి డప్పు అనేది అవసరం లేదు. సింపుల్గా మన భాషల్లో చెప్పాలంటే డప్పు అనేది అవసరం లేదు. స్టడీ అనేది లేదా నాలెడ్జ్ అనేది ఆయన దగ్గర ఉంది అంటే అతనికి తెలియకుండానే ఫోర్త్ డైరెక్షన్లో వెళ్ళిపోయి అది వేరే వాళ్ళకి ఆ యొక్క ఫలాల్ని అందించుతుంది అని చెప్పి బ్యాకన్ గారు తర్వాత లైన్స్లో చెప్తారు. వాటి తర్వాత ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు మెయిన్ పాయింట్కి రావటం జరుగుతుంది. దానిలో ఏం గురించి డిస్కస్ చేస్తారంటే క్రాఫ్టీ మ్యాన్ కంటెమ్ స్టడీస్.
సింపుల్ మ్యాన్ అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మ్యాన్ యూజ్ దెమ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొటేషన్ అనుకోండి, లేదా ఇంపార్టెంట్ లైన్ అనుకోండి. ఇక దాని యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే క్రాఫ్టీ మ్యాన్ చేతి వృత్తుల వాళ్ళు ఉంటారో వాళ్ళు కంటెమ్ స్టడీస్ అంటే పూర్తిగా వాళ్ళు వదిలివేయబడతారు, అసలు ఆ స్టడీ అనేది అవసరం లేదు అనుకుంటారు క్రాఫ్టీ మ్యాన్స్, పనిచేసే వ్యక్తులు. సింపుల్ మ్యాన్ అడ్మైర్ దెమ్. సింపుల్ మ్యాన్ అంటే విడివిడి నాలెడ్జ్ లేదా కాస్త జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క చదువుల్ని అడ్మైర్ చేస్తారు, అంటే వాళ్ళ యొక్క అనుభవాలని లేదా వాళ్ళ యొక్క పరిస్థితుల్ని వాళ్ళు గౌరవిస్తారు అని రాశారు. అలాగే దాని తర్వాత అండ్ వైజ్ మ్యాన్ యూజ్ దెమ్. ఎవరైతే జ్ఞానం ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకోవటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఆ విధంగా స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్తారు. ఫర్ దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూజ్ బట్ దే ఈజ్ ఏ విజ్డమ్ వితౌట్ దెమ్ అండ్ అబౌట్ దెమ్ వన్ బై అబ్జర్వేషన్. నిజమైనటువంటి స్టడీ అనేది ఎప్పుడు చేయగలగడంటే ఒక మనిషి ఎవరైతే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళలోనే ఎక్కువ జ్ఞానం ఉంటుంది, లేదా ఆ అబ్జర్వేషన్ వల్లే ఎక్కువ జ్ఞానాన్ని పొందొచ్చు అని చెప్పి బ్యాకన్ ఈ యొక్క ఎస్సే ద్వారా తెలియజేయటం జరుగుతుంది. ఇక తరువాత లైన్స్లో రీడ్ నాట్ టు కాంట్రడిక్ట్ అండ్ కాన్ఫ్యూట్, నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్. ఎవరైనా సరే వాటిని విమర్శించడానికి కానీ లేదా వేరే వేరే దృక్కోణాల్లో చూడటం మానేసి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారా లేదా అందులో ఏ విషయం ఉన్నదా అనేది తెలుసుకోవాలి అని చెప్తారు. నాట్ టు ఫైండ్ టాక్ అండ్ డిస్కోర్స్. పనికిమాలిన విషయాల గురించి డిస్కోర్స్ చేసి వాటిని విభజించి మాట్లాడేదానికన్నా బట్ టు వెయిట్ అండ్ కన్సిడర్. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారా లేదా ఆ యొక్క టెక్స్ట్లో ఏముందా అనేది ముందుగా తెలుసుకోవాలి అని చెప్పి బ్యాకన్ గారు లైన్స్లో చెప్తున్నారు. ఇక తరువాత చాలా ఇంపార్టెంట్ కొటేషను, చాలా సందర్భాల్లో అడిగినటువంటి కొటేషను, చాలా ఇంపార్టెంట్ బిట్గా పరిగణించే కొటేషన్ ఏంటంటే, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్, బట్ సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్ అంటారు బ్యాకన్ గారు. ఈ యొక్క కొటేషను ఆ యొక్క టైంలో చాలా ఇంపార్టెంట్, లేదా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది చాలామందిని. ఏంటంటే అందులో ఉండేటటువంటి కొన్ని బుక్స్ టేస్ట్ చేయడానికి, రుచి చూడటానికి బాగుంటాయి, కొన్ని పుస్తకాలు మాత్రం వాటికి నమిలే విధంగా ఉంటాయి, వాటిని మనం అనుభవించే విధంగా ఉంటాయి అని చెప్పారు. ఇక తరువాత కొటేషన్లో భాగంగా సమ్ ఫ్యూ టు బీ చూడ్ అండ్ డైజెస్టెడ్. ఆ బుక్ని తిన్నట్టుగా మాట్లాడతారు, అంటే బుక్ని తినేయటం అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని నమిలి తినటం. అంటే కొన్ని బుక్స్ చదివే వాళ్ళకి కొన్ని బుక్స్ అనేవి ఎప్పటికీ బోర్ కొట్టవు, డైజెస్టివ్గా ఉంటాయి, డైజెషన్ని పెంపొందించే విధంగా జ్ఞానం ఉంటుంది లేదా బుక్స్ ఉంటాయి అని చెప్పి బ్యాకన్ గారు చెప్తారు. ఇక నెక్స్ట్ ప్రొసీడింగ్స్లో ఈ యొక్క ఎస్సేలో ఆయన దేని గురించి అంటే, రీడింగ్ మేక్ ఏ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అని చెప్తారు. దీనిలో మెయిన్ రీజన్ ఏంటంటే, ఏ మ్యాన్ అయితే చదవటానికి సిద్ధంగా ఉంటాడో ఆయన ఫుల్గా ఉండేటటువంటి వ్యక్తి, కాన్ఫరెన్స్కి ఎవడైతే రెడీ అవుతాడో ఆయన ఒక రెడీగా ఉన్నటువంటి వ్యక్తి. సాధారణంగా కాన్ఫరెన్సెస్లో స్పీడ్గా జరుగుతూ ఉంటాయి, రెడీగా ఉంటాడు ఆ మనిషి. అలాగే ఎవరైతే రాస్తూ ఉంటారో వాడు ఎగ్జాక్ట్ మ్యాన్, వాడు ఒక సాధారణమైనటువంటి మనిషి అని చెప్తారు. అలాగే బ్యాకన్ గారు చాలా తక్కువ ఒక మనిషి రాస్తున్నాడు అంటే వాడికి చాలా ఎక్కువ మెమరీ అనేది కావాలి. ఎవరైతే తక్కువ రాస్తారో వాళ్ళకి ఎక్కువ మెమరీ, తన యొక్క బ్రెయిన్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తారు. ఇఫ్ హీ కన్ఫర్ లిటిల్ హీ నీడ్ హ్యావ్ ఏ ప్రజెంట్ విట్. ఒకవేళ తక్కువగా మాట్లాడేవాడు లేదా తక్కువ సంభాషించేవాడు అయితే హీ నీడ్ హ్యావ్ ఏ ప్రజెంట్ విట్. ప్రజెంట్లో ఏం జరుగుతుందా అనే దానిపైన ఎక్కువ అవగాహన ఉండాలి అని ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత ఇఫ్ హీ రీడ్ లిటిల్ హీ నీడ్ హ్యావ్ మచ్ కన్నింగ్. ఒకవేళ తక్కువగా చదివేవాడైతే హీ నీడ్ హ్యావ్ మచ్ కన్నింగ్. కన్నింగ్ అంటే తక్కువ చదవటం వల్ల ఒక మనిషికి ఎక్కువ జ్ఞానం అనేది ఉండదు అని చెప్పి బ్యాకన్ గారు నిర్ణయిస్తారు ఆ కాలంలో. కాబట్టి తక్కువ చదివేవాడు ఎప్పుడూ కూడా ఎక్కువ శాతం అనేది కన్నింగ్గా ఉండటం, అంటే ఒక రకంగా మాట్లాడకుండా ఉండటం. ఎందుకు అలా అంటే, అవతల వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వినటం వల్ల అసలు వాళ్ళేం మాట్లాడుతున్నారా అని అర్థం చేసుకుని వీడి యొక్క పదాలు అనేవి లేదా వీడి యొక్క స్టడీ అనేది తరువాత మాట్లాడాలి,
ముందు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్పి బ్యాకన్ గారు రాసుకొచ్చారు ఆ యొక్క ఎస్ఏ యొక్క ప్రొసీడింగ్స్లో. ఇక తరువాత లాస్ట్ పేరాలో ఆయన దేని గురించి మాట్లాడతారంటే, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క పాత్ర ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ చదవటం వల్ల ఒక్కొక్క జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని బ్యాకన్ చెప్తారు. ఇక ఆ విషయానికి వస్తే, హిస్టరీ మేక్స్ మ్యాన్ వైజ్, పోయిట్స్ విట్టి, ద మ్యాథమెటిక్స్ సబ్లైట్, నేచురల్ ఫిలాసఫీ డీప్, మారల్ గ్రేవ్, లాజిక్ అండ్ రిటరిక్ ఏబుల్ టు కంటెండెడ్. అంటే దీని అర్థం ఏంటంటే, హిస్టరీ ఎవడైతే ఎక్కువ చదువుతాడో ఆటోమేటిక్గా వైజ్ అవుతారు, పోయిట్ చదవటం వల్ల విట్టి వస్తుంది, మ్యాథమెటిక్స్ వల్ల సబ్లైట్ వస్తుంది, నేచురల్ ఫిలాసఫీ చదవటం వల్ల వాడు డీప్గా ఎదగటానికి, మారల్గా ఎదగటానికి ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఈ విధంగా ఆయన మాట్లాడుకుంటూ వస్తారు. ఆయన ఈ తరువాత ఎస్సేలోనే ఎవరైతే చదవటానికి ఇష్టం ఉండరో వాళ్ళని వదిలేయటం బెస్ట్ తప్ప, వాళ్ళకి ఫిక్స్ అవ్వండి ఈ స్టడీస్కి లేదా బలవంతంగా చదివించడం అనేది అది చాలా ప్రెజర్తో కూడుకున్నటువంటి విద్య అని చెప్పి బ్యాకన్ గారు చెప్తారు. ఇక ఫైనల్గా ఆయన ఏ విషయం గురించి మాట్లాడతారు ఎస్సే ఎండింగ్స్లో అంటే, ఒక మనిషికి ఒక జబ్బు వస్తే అది క్లియర్ అవ్వటానికి ఏ విధంగా క్లియర్ చేసుకోవాలంటే, అప్పట్లో ఎక్కువ గేమ్స్ ఆడటం వల్ల రోగాలు అనేవి క్లియర్ అయ్యేవి. ఎప్పట్లో మనకి గేమ్స్ గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు, కానీ ఆయన దృష్టిలో ఏంటి అనేది చూద్దాం ఒకసారి. లైక్ ఏ డిసీజెస్ ఆఫ్ బాడీ మే హ్యావ్ అప్రోప్రియేట్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మనుషులకి జ్ఞానాన్ని పెంపొందించవచ్చు అంట బ్యాకన్ చెప్పారు. ఎట్టాగో చూద్దాం. ఇక ఫ్రాన్సిస్ బ్యాకన్ ఫస్ట్గా, బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద స్టోన్స్ అండ్ రైన్స్, షూటింగ్ ఫర్ ద లంగ్స్ అండ్ బ్రెస్ట్, జెంటిల్ వాకింగ్ ఫర్ ద స్టమక్, రైడింగ్ ఫర్ ద హెడ్ అండ్ ద లైక్. సో ఇఫ్ ఎ మ్యాన్స్ విట్ బీ వాండరింగ్. దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక బౌలింగ్ చేయటం వల్ల తన యొక్క స్టోన్స్ అలాగే మూత్రపిండాలు రైన్స్కి బాగా బాగుంటుంది అని చెప్తారు. షూటింగ్ ఎవడైతే చేస్తాడో లంగ్స్కి బ్రెస్ట్కి బాగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. జెంటిల్ వాకింగ్ ఎవరు చేస్తారో వాళ్ళ యొక్క కడుపు సంబంధమైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి. ఇక ఎవరైతే రైడింగ్ చేస్తారో వాళ్ళ యొక్క మెదడు అనేది బాగా పనిచేస్తుంది. ఎవరైతే ఖాళీగా ఏ పని లేకుండా తిరుగుతూ ఉంటారో వాళ్ళకి ఏం చేయాలంటే, లెట్ హిమ్ స్టడీ ద మ్యాథమెటిక్స్ ఫర్ ద డెమాన్స్ట్రేషన్స్. వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది ఒప్పచెప్పటం వల్ల వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచొచ్చు అని చెప్పి ఆయన ఎస్సేస్లో చెప్తారు. ఇఫ్ హిజ్ విట్ బీ కాల్డ్ అవే నెవర్ సో లిటిల్, హీ మస్ట్ బిగిన్ అగైన్. ఇన్ హిజ్ విట్ బీ ఓపెన్ యాప్ట్ టు డిస్టింగ్విష్ ఆర్ ఫైండ్ డిఫరెన్సెస్, లెట్ హిమ్ స్టడీ ద స్కూల్ మ్యాన్. ఒకవేళ ఆ మ్యాథమెటిక్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకపోతే ఆయనకి ఇంకొక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పాలి. ఒకవేళ అది కూడా చేయలేకపోతే హీ మస్ట్ బిగిన్ అగైన్, మరలా తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇఫ్ హిజ్ విట్ బీ నాట్ యాప్ట్ టు డిస్టింగ్విష్ ఆర్ ఫైండ్ డిఫరెన్సెస్, అప్పటికీ కూడా ఆయనలో కానీ మార్పు రాకపోతే ఆయన యొక్క స్టడీ ప్రాసెస్లో ఆయనకి ఏం చేయాలంటే, లెట్ హిమ్ స్టడీ ద స్కూల్ మ్యాన్. ఇక్కడ స్కూల్ మ్యాన్ అంటే ఏంటంటే ఫిలాసఫీ అనేది ఒక మనిషికి చాలా మార్పులను తీసుకురాగలదు అని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. ఇక ఆయన కూడా ఆ విధంగానే జ్ఞానం సంపాదించారు కాబట్టి ఆయనకి స్కూల్ మ్యాన్కి సంబంధించినటువంటి సైకిల్ని అందచేయాలి. సైకిల్ అంటే ఆ యొక్క జర్నీని అందచేయాలి. ఫిలాసఫీని చదవటం వల్ల తన యొక్క బ్రెయిన్లో చాలా మార్పులు వచ్చి మున్ముందుకి వెళ్ళగలరు అని చెప్పి బ్యాకన్ గారు చెప్తారు. ఇక అది కూడా ఫిలాసఫీ కూడా ఒకవేళ యాప్ట్ అవ్వకపోతే ఏం చేయాలి అనేది కూడా ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు చెప్తారు. ఎందుకంటే ఆయన ఒక ఫిలాసఫర్ కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆయన బాగా అభివృద్ధి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తర్వాత ఏం చెప్తారంటే, ఇఫ్ హీ బీ నాట్ అటాప్ట్ టు బీట్ అవర్ మ్యాటర్స్ అండ్ టు కాల్ అపాన్ వన్ థింగ్ టు ప్రూవ్ అండ్ ఎలిస్ట్రేట్ ఎనదర్. ఆ యొక్క ఇలిస్ట్రేషన్ ఇంకోటి ఏంటంటే, లెట్ హిమ్ స్టడీ ద లాయర్ కేసెస్ని ఎక్కువగా క్షుణ్ణంగా చదవమన్నారు. ఒకవేళ ఈ రెండు కానీ యాప్ట్ అవ్వకపోతే స్టడీ చేసేవాడికి అని. లాయర్ కేసెస్ ఎందుకు చదవమన్నారు అంటే, ఎప్పుడైతే లాయర్స్ తాలూకు కేసెస్ అనేది ఎప్పుడు చదువుతాడో, సో ఎవ్రీ డిఫీట్ ఆఫ్ ద మైండ్ మే హ్యావ్ ఏ స్పెషల్ రిసిప్ట్. ఏ విధంగా అయితే లాయర్సు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మాట్లాడతారో, అదేవిధంగా అప్పుడు వాడు తెలుసుకుంటాడు ఆ లాయర్స్ కేసెస్ చదవటం వల్ల లైఫ్లో స్టడీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలుసుకొని ఆయన ఫోకస్ చేస్తాడు చదువు పైన అని చెప్పి చెప్పడం జరిగింది బ్యాకన్ గారు ఈ యొక్క ఎస్సేస్లో.
ఈ యొక్క కంప్లీట్ ఎస్సే మీకు క్షుణ్ణంగా శుభ్రంగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియో ఎలాగుందా, ఇక మీరు ముందుగానే ఒకవేళ చదివి ఉంటే ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క ఒపీనియన్స్ని కమెంట్స్ రూపంలో చెప్పగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే లేదా మిస్టేక్స్ ఏమైనా ఉండుంటే ఈ యొక్క ఎస్సేలో అవి కిందన కామెంట్ రూపంలో పెట్టడం వల్ల ముందు చూసేవాళ్ళు ఆ యొక్క కమెంట్స్ని చూసుకొని ఒకవేళ ప్రాబ్లం ఏమైనా ఉంటే జస్టిఫై చేసుకుంటారు, లేదా మిగతా వాళ్ళకి షేర్ చేయగలరు కూడాను. కాబట్టి ఛానల్కి ఆ యొక్క కమెంట్ అనేది చాలా గ్రోత్ని ఇస్తుంది. చూసే వాళ్ళకు కూడా ఈ యొక్క ఛానల్ మీద ఒక రికగ్నిషన్ ఏర్పడుతుంది, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ మీరు కామెంట్ చేయటం వల్ల అది పాజిటివ్ సెన్స్లో కానీ నెగిటివ్ సెన్స్లో కానీ వెళ్తుంది. కాబట్టి ఇక ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.